హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బీజీఎన్ హర్నాథ్ కుమార్, మోటివేషనల్ స్పీకర్, కౌన్సిలర్, సర్టిఫైడ్ ట్రైనర్. నేను మీకు 5 విషయాలు ఇక్కడ చర్చిస్తాను. ఆ 5 విషయాలు ఏమిటేమిటో ఒక్కొక్కటిగా ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్దాం. మొదటిది, ఎన్నికల్లో మీరు ఓటు వేయడానికి మీకు ఏ అర్హత కావాలి? ఎన్నికల్లో మీరు ఓటు వేయడానికి మీకు కొన్ని అర్హతలుంటే అందులో మొట్టమొదటిది, మీరు భారతీయ పౌరుడై ఉండాలి. అట్లానే మీకు వయసు 18 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి. కొంతమందికి ఒక అపోహ కూడా ఉంటుంది. నేను పలానా కులం వాడిని కాదు కాబట్టి, పలానా మతం వాడిని కాదు కాబట్టి, నేను సంపన్నటువంటి కుటుంబంలో పుట్టలేదు కాబట్టి, లేకపోతే నాకు విద్య అనేది లేదు కాబట్టి, లేదా నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి, ఇట్లా ఈ అపోహతోటి నేను ఓటుకి అర్హుణ్ణా కాదా అనే ఒక అపోహ కూడా ఉంటుంది. కానీ మీరు ఏ కులంలో పుట్టినా, ఏ మతానికి చెందినవారైనా, మీకు డబ్బులు ఉన్నా, అంటే మీరు సంపన్నులు అయినా కాకపోయినా, మీకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా, ఫైనల్గా మీరు విద్యావంతులు అయినా చదువు లేకపోయినా మీరు ఓటు వేయడానికి అర్హులు. మీరు వేసేటువంటి ఈ ఓటు భావి భారత భవిష్యత్తుని తయారు చేయబోతుంది. ఇది మొదటి విషయం. రెండవది, అసలు ఓటు ఎందుకు వేయాలి? భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు. అభ్యర్థుల్లో, ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఎన్నుకునేటువంటి అర్హత మనకి ఉంది. మూడవది, అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇది రాజుల కాలం కాదు. అంటే రాజుగారి తనయుడు మళ్ళీ రాజవ్వి, ఆయన తనయుడు మళ్ళీ రాజవ్వి, ఇలా వాళ్ళ తరాల రాజులు మాత్రమే మనల్ని పరిపాలించేటువంటి రాజుల కాలం కాదు ఇది. ఇది రాజ్యాంగం. మన భారతీయ పౌరులైనటువంటి మన అందరికీ కూడా చాలా హక్కులు ఉన్నాయి. అందులో మనకి నచ్చినటువంటి అభ్యర్థుల్ని మనం ఎన్నికల్లో ఎన్నుకునేటువంటి అవకాశం మనకి భారతీయ రాజ్యాంగం కల్పించింది. అందుకని మనం ఓటు వేయాలి. తర్వాత మన వారి పిల్లల పిల్లల భవిష్యత్తును బాగు చేయడం కోసం, వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసం మనం ఓటు వేయాలి. మీకు చాలా అర్థమయ్యే విషయం నేను ఇందులో చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, మీ పిల్లల చదువు బాగుండాలి భవిష్యత్తులో, మీ పిల్లల ఆరోగ్యం బాగుండాలి భవిష్యత్తులో, మీ పిల్లల వాతావరణాన్ని బాగుండాలి. అలానే ఇవన్నీ బాగుండాలంటే మీ పిల్లల యొక్క రాజకీయ నాయకుల్ని మీరు ఎంచుకోగలగాలి. మీరు ఎంచుకున్నటువంటి రాజకీయ నాయకులు మీ పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. అందుకని మీరు ఓటు వేయాలి. మూడవది, మీరు ఓటు వేయకపోతే వచ్చే నష్టం ఏంటి? చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, అరే ఓటు నేను వేయకపోతే వచ్చే నష్టం ఏంటి? 130 కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశంలో నా ఒక్క ఓటు వేయకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఓటు వేయకపోతే వచ్చేటువంటి నష్టాల గురించి మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు ఓటు వేస్తారు. ఉదాహరణకి, ఒక ఊళ్ళో 100 మంది జనాభా ఉన్నారని అనుకుందాం. అంటే 100 మంది ఓటర్లు ఉన్నారని అనుకుందాం. ఈ 100 మంది ఓటర్లలో 40 మంది ఓటు వేయలేదు. మిగతా 60 మంది ఓటర్లలో ప్రతి వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఓటు వేస్తూ ఉంటారు. నాకు ఒక పార్టీ నచ్చచ్చు, వేరే ఆయనకి ఇంకొక పార్టీ నచ్చచ్చు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీకి వేస్తూ ఉంటారు. అలా ఒక పార్టీ గెలవడానికి 30 మంది మాత్రమే, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వేసుకున్నారు కాబట్టి ఆ పార్టీ గెలవడానికి ఒక 30 మంది 30 మంది ఓటు వేసినటువంటి వాళ్ళల్లో ఓటు వేయడం వలన, కరెక్ట్గా చెప్పాలంటే 30 మంది ఓట్లు వేయడం వలన ఒక పార్టీ అనేది నెగ్గింది. ఒక్కసారి ఆలోచించండి, 100 మంది ఓటర్లు ఉన్నటువంటి ఆ ఊరిలో ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి 30 మంది మాత్రమే ఉపయోగపడుతున్నారు. అంటే 30 మంది ఒక నాయకుడిని ఎన్నుకొని మిగతా 70 మంది, అంటే మొత్తం 100 మంది యొక్క భవిష్యత్తును వాళ్ళు రాస్తున్నారు. ఎంత విచిత్రం ఇది! మీరు ఓటు వేయకపోతే, అంటే ఓటు వేయకపోతే వచ్చేటువంటి భయంకరమైన నష్టం. తక్కువ మంది వేసినటువంటి ఓట్లు నెగ్గినటువంటి నాయకులు మనల్ని పరిపాలించిపోతున్నారు. కాబట్టి ఓటు వేయకపోతే ఇలాంటి నష్టాలు జరుగుతాయి. తర్వాత మన భారతదేశంలో ఓటు వేయకపోతే వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఇది మనందరికీ తెలుసు. అంటే
భారత రాజ్యాంగం మనకి హక్కు ఇచ్చింది ఓటు వేయడానికి. కానీ ఓటు వేయకపోతే వేరే పరాయి దేశాలలాగా మనకి ఫైన్ ఏమీ వేయటం లేదు. మీకు తెలుసా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ ఇలాంటి దేశాల్లో ఓటు వేయకపోతే ఫైన్ వేస్తారు. దానికి ఓటు వేయకుండా ఉన్నందుకు ఒక నిర్దిష్టమైనటువంటి రీజన్ కనుక చెప్పకపోతే, రీజన్ లేకుండా కనుక ఓటు వేయకుండా ఉంటే వాళ్ళకి ఫైన్ వేస్తారు. అది మన కరెన్సీ, మన రూపాయల్లో ఇంచుమించుగా 1400 నుంచి 14,000 వరకు కూడా జరిమానా విధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది పరాయి దేశాల్లో జరుగుతున్నటువంటి, కొన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి సందర్భాలు. మన దేశంలో ఫ్రీడమ్ ఉంది, మనం ఓటు వేసే హక్కు ఉంది, వేయకపోయినా ఏమీ పర్వాలేదు. కానీ ఓటు ఖచ్చితంగా వేస్తే దానివలన మన భారతదేశానికి మంచి నాయకుల్ని మనం అందజేయగలుగుతాం. 4వ విషయం ఏమిటంటే, ఓటు వేసే ముందు మనం ఏమి ఆలోచించాలి అంటే, చాలామంది ఓటు నేను పలానా పార్టీకి వేస్తాను, నేను పలానా పార్టీకి వేస్తాను అని ఎవరికి వాళ్ళు సాగ్రిగేట్ చేసుకుంటారు ఓటు వేసేటప్పుడు. ఇది కుల, మత లేకపోతే ప్రాంతీయ అభిమానాలకు అతీతంగా ఉండకుండా వాళ్ళు ఓటు వేసేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఓటు వేయడానికి ముందు మనం ఏం ఆలోచించాలంటే, కుల మతాలకు అతీతంగా మనం ఓటు వేయాలి. డబ్బులకు కానీ వేరే ఏ కానుకలకు కానీ మనం లోబడకుండా మన ఓటుని నిజాయితీగా మనం ఓటు వేయాలి. అంటే ఓటుని అమ్ముకోకూడదు. నా దృష్టిలో ఓటుని అమ్ముకోవడం అంటే అమ్మని అమ్ముకున్నట్టే. ఓటుని మనకి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మనం ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవాలంటే, ఓటు వేసే ముందు మనకి మన ఊళ్ళో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటో మనకు అవగాహన ఉండాలి. ఈ పరిస్థితుల్ని, ఇప్పుడున్న పరిస్థితులలో మార్పు రావాలి అని కోరుకున్నా, ఇంకా అభివృద్ధి జరగాలి అని మీరు అనుకున్నా, ఆ అభివృద్ధి తీసుకొచ్చేటువంటి నాయకులు ఎవరా అని మీరు మీ యొక్క సృజనాత్మకతతోటి, మీ యొక్క ఆలోచనతోటి మీరు ముందుగా గుర్తించి వాళ్ళకి మీరు ఓటు వేయాలి. ఏ నాయకుడు వేస్తే మన భారతదేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన ఊరు, మన కాలనీ, మన కుటుంబం, నా కుటుంబం బాగుంటుందో అలా ఆలోచించి ఓటు వేయాలి. మీరు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఉండేటువంటి ప్రతి ఫెసిలిటీస్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఆ స్కూల్లో వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉంది, అలానే బాత్రూమ్స్, టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి, స్టాఫ్, టీచర్స్ క్వాలిఫైడా కాదా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, మేనేజ్మెంట్ ఎంత అద్భుతంగా మన పిల్లల్ని కేర్ తీసుకోవాలని కేర్ తీసుకుంటుంది. ఇలా ఈ అన్ని విషయాల్ని మనం పరిగణలోకి తీసుకొని అప్పుడు మనం మన పిల్లవాడిని ఆ స్కూల్లో జాయిన్ చేయాలా వద్దా అని ఒక నిర్ణయానికి వస్తాం. ఒకవేళ అన్నీ బాగున్నా కూడా మనం ఏం చేస్తామంటే, వేరే ఇంకొక 2-3 స్కూల్స్ కూడా వెళ్ళి చూస్తాం. మనకి నచ్చిన స్కూల్లో మన పిల్లవాడిని మనం జాయిన్ చేస్తాం. అంటే మన కుటుంబాన్ని లేదా మన బిడ్డని ఒక అభివృద్ధికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేటువంటి ఒక విద్యా సంస్థను ఎన్నుకోవడానికి మనం ఇంత ఆలోచిస్తున్నాం. మరి మన భారతదేశం, నేను ఇందాక చెప్పినట్టు మన రాష్ట్రం, మన ఊరు బాగుపడడానికి మనం ఎలాంటి ఆలోచన తీసుకొని ఓటు వేయాలి? కాబట్టి మీ ప్రాంతంలో ఉండేటువంటి ఆ నాయకులు ఇచ్చినటువంటి ప్రతి పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని మీరు క్షుణ్ణంగా చదవండి. వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారు, ఏ పార్టీ వాళ్ళు ఏ మేనిఫెస్టో ద్వారా వాళ్ళు మనకి ఏం చెప్పబోతున్నారు, వాళ్ళల్లో మీకు నిజాయితీగా ఎవరికి వేయాలనిపిస్తే వాళ్ళకి ఓటేయండి. అండ్ ఇంకా 5వ విషయం, నోటా, NOTA, నన్ ఆఫ్ ది అబోవ్. అంటే మీకు ఇచ్చేటువంటి ఓటర్ల యొక్క జాబితాలో మీరు వెళ్ళి అక్కడ ఓటు వేసేటప్పుడు
అక్కడ ఉన్న వాళ్ళందరి లిస్టులలో ఎవరు కూడా మీకు నచ్చకపోతే చివరన నోటా అనేటువంటి ఒక బటన్ ఉంటుంది. ఎవ్వరూ కాదు, పైనున్న వాళ్ళు ఎవ్వరూ కాదు అని మీరు ఆ బటన్ నొక్కి ఆ ఓటు వేయడం అన్నమాట. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇలా నోటా వేయడం వలన లాభమా నష్టమా? అంటే నోటా వేయడం వలన లేదా ఓటు నోటాకి వేయడం వలనైనా ఓటు వేయకుండా ఉండడం వలన రెండు ఒకటేనా కాదా? ఖచ్చితంగా ఒకటే. నేను ఇందాక ఓటు వేయకపోతే వచ్చేటువంటి నష్టాల్లో ఒక ఊళ్ళో 100 ఓటర్లు ఉంటే అన్న ఉదాహరణ చెప్పాను కదా, అదే ఉదాహరణ ఇక్కడ కూడా నోటా విషయంలో నేను మీకు జత చేసి చెప్తున్నాను చూడండి. ఒక ఊరిలో 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో 40 మంది నోటాకి ఓటేశారు. ఇందాక 40 మంది ఓటు వేయలేదు, ఇప్పుడు 40 మంది నోటాకి ఓటేశారు. నోటాకి ఓటు వేసిన తరువాత ఆ ఓటులు చెల్లబడవు. ఆ ఓట్లు చెల్లవు. మిగతా 60 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ 60 ఓట్లలో ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో చూసి ఆ పార్టీలో ఎన్ని ఓట్లు అధికంగా ఆ నెంబర్లో ఏ పార్టీకి అయితే ఎన్ని ఓట్లు అధికంగా వచ్చాయో ఆ పార్టీని విజేతగా, ఆ అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారు. నోటాకి మీరు ఓటు వేయడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? మీరు అనుకోవచ్చు ఏ రాజకీయ నాయకులకు వేసినా ఉపయోగం ఉండదేమోనని. కానీ నోటాకి వేసే ముందు కూడా మీరు ఆలోచించండి. రాజకీయ నాయకులలో మీకు ఇచ్చినటువంటి అభ్యర్థులలో లిస్టులో వాళ్ళ మేనిఫెస్టోలు, వాళ్ళ పూర్వ హిస్టరీ, అంటే వాళ్ళ ఇదివరకు వాళ్ళు సమాజానికి చేసినటువంటి సేవలు ఏమిటి, ఇప్పుడు చేయాలనుకుంటున్నటువంటి పనులు ఏమిటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా మీకు ఎవరో ఒకళ్ళు నచ్చుతారు. అది మీ సృజనాత్మకతకి వదిలేస్తున్నాం. అంటే నోటాకి ఓటు వేయకుండా లేదా ఓటుకి వెళ్ళకుండా, ఓటు వేయకుండా ఉండకుండా, ఈ రెండూ కాకుండా ఒక మంచి అభ్యర్థిని మీరు ఎన్నుకొని భారతదేశంలో ఇప్పటి వరకు కని విని ఎరుగని ఓట్ల లెక్కల్లో ఓట్ల శాతాన్ని పెంచుతారని, తద్వారా మన భారతదేశానికి మున్ముందు మన రాజకీయ నాయకుల యొక్క సేవను భారతదేశం తీసుకొని తద్వారా మనందరం కూడా లబ్ధి పొందుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.